ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. దుష్టుడు తన ఆలోచన చేత ఏ విధముగా దేవుని పిల్లలమైన మనలను దారి తప్పించి మరి వాడి ఆశలు తీర్చుకుంటున్నాడో మరి ఈ పాఠాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మరి అక్కడ ఏబేలు కయ్యూను గురించి మనం చూస్తాం. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు దుష్టుడు కయ్యూనుకు ఒక ఆలోచన కలుగజేసి తన సొంత తమ్ముడినే చంపటానికి పురికొల్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికి దేవుడు కయ్యూనుతో మాట్లాడి తన ఆలోచన మార్చడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ మరి దుష్టుడు బలముగా కయ్యూనును ప్రేరేపించి మరి తన జీవితాన్ని శాపంగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుడికి అవకాశం ఇస్తే మన జీవితాలలో మన బాంధవ్యాలను మనం కోల్పోయిన వారిమవుతాం. మనము ఎవరిని ప్రేమిస్తున్నామో వారిని శత్రువులుగా చూసేవారిగా ఉంటాం. కాబట్టి దుష్టుని ఆలోచన గుర్తుపట్టాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని ఆలోచనతో నువ్వు నడిపించబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.